హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే ఒక రెసిపీ చేస్తున్నాం చపాతీతో. చూస్తారా? చపాతీకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే: చపాతీ పిండి విత్ వాటర్. ఇప్పుడు తర్వాత కావాల్సింది ఏంటిదంటే దానికి ఒక గిన్నె పిండి. ఇప్పుడైతే మనం మా పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి గైస్ కలపటానికి. ఇప్పుడు మనం కలిపేటప్పుడు అయితే సాల్ట్ కూడా వేయాలి గైస్ దాంట్లో. ఇప్పుడు మీరు చపాతీ పిండిని ఎలా కలుపుకుంటారో ఇది కూడా అలానే కలుపుకోవాలి గైస్. ఇప్పుడైతే మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి గైస్. దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్, ఇంకా ప్రాసెస్ సేమ్ అవసరంలా. ఇప్పుడైతే మనం మిక్స్ అవడానికి పిండి మొత్తం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి గైస్ దాంట్లో. మేము కొంచెం నూనె సరిపోలేదని ఇంకా కొంచెం నూనె వేస్తున్నాం గైస్. ఇవాళ కూడా మా చెల్లె గైస్ ఇది చేసేది, నేనైతే ఏం చేయట్లేదు. ఓన్లీ నా పని మాత్రం వీడియో తీయడమే గైస్. మా చెల్లికి హెల్ప్ చేయడంలోనే వీడియో హెల్ప్ మాత్రమే. మొత్తం ప్రాసెస్ అంతా చేసేది మా చెల్లె. ఎలా చూస్తుందో చూడాలి, ఎలా చేస్తుందో. మీతో పాటు నేను చూస్తూ ఉంటా. కలుపుతుంది గైస్. ఇంకా పొడి పిండి వేస్తుంది. కొంచెం శుద్ధైనట్టు ఉంది, చూడాలి. నాకైతే వంటలు రావు గైస్. ఐడియాలు ఇస్తాం మాత్రం నేనే గైస్ మా చెల్లికి, వంటలు ఇలా చేద్దాం అలా చేద్దాం అని. కానీ నేనేమి హెల్ప్ చేయను గైస్, ఓన్లీ వీడియో మాత్రమే నేను తీసేది అంతే. అంతకు మించి నేను అసలు ఏం హెల్ప్ చేయను. పిసుకుతుంది గైస్ దాన్ని గట్టిగా. చూడండి గైస్, మీతో పాటు నేను చూస్తున్నా చెల్లెలా పిసుకుతుందా అని పిండిని. ఫైనల్గా మా చెల్లి చేసిన పిండి అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెట్టబోతుంది. తర్వాత ప్రాసెస్ ఏంటంటే గైస్, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలని సన్న ముక్కలుగా. మా చెల్లి అయితే కట్ చేస్తుంది గైస్. సో మా చెల్లి అయితే ఆనియన్స్ వాష్ చేయడానికి తీసుకెళ్ళింది గైస్. వాష్ చేసి తీసుకొస్తుందంట. ఇప్పుడు మా చెల్లి కట్ చేసినట్లానే సన్నగా కట్ చేసుకోండి గైస్ ఆనియన్స్. ఆ రెసిపీలోకి బాగుంటుంది. కట్ చేస్తుంది గైస్ మా చెల్లి. నేనైతే కూర్చున్నాను గైస్, వీడియో తీస్తా. మీతో పాటు నేను చూస్తాను. చెల్లింట గైస్ ఈ మధ్య కుక్ అయిపోతుంది గైస్. వంటలో పంపించాలేమో గైస్. కానీ ఐడియాలు ఇచ్చేది మాత్రం నేనే గైస్. కానీ అందులో ఏమి హెల్ప్ చేయను గైస్, అదేంటో కానీ. ఇదే షేప్లో కట్ చేసుకోండి గైస్ ఆనియన్స్, మా చెల్లి కట్ చేసినట్టే. ఇప్పుడు మా చెల్లి అయితే వేరే ప్లేట్లోకి దాన్ని తీసుకుంటుంది గైస్. ఆ ప్లేట్ పెద్దది అయిపోయిందంటే అందుకే చిన్న ప్లేట్లోకి వేస్తుంది. అవైతే పక్కన పెట్టేసుకోండి గైస్. తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టండి. తర్వాత ప్రాసెస్ ఏంటిదో మేము మీకు చూపిస్తాం, చూడండి. థర్డ్ ప్రాసెస్ అయితే ఇది గైస్. మనం ఇప్పుడు చపాతీ పిండి ఎలా ఉండలు చేస్తామో దీన్ని కూడా అలానే ఉండలు చేయాలి ఆ ప్రాసెస్లోనే. మేమైతే కొంచెమే పిండి తీసుకున్నాం గైస్. మాకు దానివల్ల 9 ఉండలు వచ్చినాయి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు గైస్. ప్రాసెస్ ఇది ఎలా అయితే ఫాలో అవ్వాలి గైస్ ఈ రెసిపీకి. ఫోర్త్ ప్రాసెస్ అయితే ఇది గైస్. ఇట్లా చేస్తున్నాం మేము. మీరు కూడా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు.
మేము సట్టి మీద చేయట్లేదు గైస్, ఓన్లీ పూరి చేసే దాంతో చేస్తున్నాం. దాంతో ఇంకా నీట్గా వచ్చిద్దని ట్రై చేస్తున్నాం గైస్. మరి ఎలా వస్తుందో చూడాలి. మాకైతే ఫస్ట్ది సరిగ్గా రాలేదు గైస్, అందుకే ఇంకోటి ట్రై చేస్తున్నాం. మరి అదన్నా బాగా వస్తుందో లేదో చూడాలి. మాకైతే ఇలా వచ్చింది గైస్. ఇది తీసి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మేము ఇంకో సెకండ్ వండ ట్రై చేస్తున్నాం గైస్. మరి అది ఎలా వస్తుందో చూడాలి. మీరు కూడా నాతో పాటు చూస్తూనే ఉండండి, మా చెల్లి చేస్తుంది. ఎక్కుతుంది గైస్, గట్టిగా మంచిగా రావాలని. పర్లేదు గైస్, బాగానే వచ్చింది. మరి రెండో వైపు ఎలా వస్తుందో చూడాలి. పర్లేదు గైస్, బాగానే వచ్చింది. ఇప్పుడు థర్డ్ వండ పెడుతుంది మళ్ళీ, అది ఎలా వచ్చిందో చూద్దాం. అది దాన్ని ఎలా చేస్తుందో చూస్తాం గైస్. మాకు సెట్ మీద రావట్లేదని దీంతో ట్రై చేస్తున్నాం గైస్. పూరి దాంతో పర్లా రెండు బాగానే వచ్చింది. తోడుది పెట్టింది మా చెల్లి, తోడు చేస్తుంది. తోడుది ఎలా వస్తుందో చూడాలి గైస్. నొక్కుతుంది ఇంకా గట్టిగా. తోడుది కూడా బాగానే వచ్చింది గైస్. మాకు పోతుంది పెట్టబోతుంది ఇప్పుడు. ఈ రెసిపీ మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం గైస్, నేను మా చెల్లి. మరి ఎంత బాగా వచ్చిద్దో చూడాలి గైస్. నాతో పాటు మీరు కూడా చూస్తూనే ఉండండి. నా ప్రాసెస్ అయితే వీడియో తీయడం మాత్రమే, మొత్తం మా చెల్లె చేస్తుంది రెసిపీ. చూద్దాం ఎంత బాగా చేసిద్దో. చెప్పుతుంది గైస్. పర్లేదు గైస్, బాగానే తీసింది. ఇప్పుడు సెకండ్ వైపు నొక్కుతుంది మళ్ళీ. పొత్తుది కూడా మాకు బాగానే వచ్చింది గైస్ చూస్తానికి. మరి ఇప్పుడైతే ఇంకోటి ఫిఫ్త్ది పెట్టాం గైస్, నొక్కుతుంది మా చెల్లి. ఫిఫ్త్ది కూడా బాగానే వచ్చింది గైస్ మాకు. ఇప్పుడు సిక్స్త్ది అయితే పెట్టింది గైస్, మళ్ళీ నొక్కటానికి మా చెల్లి. ఇప్పుడు అది కూడా ఎలా వస్తుందో చూడాలి. అది బాగానే వచ్చింది గైస్. ఇప్పుడు వెనక్కి నుంచి నొక్కిద్దంట, చూద్దాం ఇంకా ఎంత బాగా వచ్చిద్దో. కొంచెం అతుక్కుపోయింది గైస్. పర్లేదు గైస్, అది కూడా బాగానే వచ్చింది. మళ్ళీ పిండేస్తుంది. ఇప్పుడు సెవెంత్ది చేస్తుంది గైస్. ఇప్పుడు అది ఎలా వస్తుందో చూడాలి. పర్లేదు గైస్, సెవెంత్ది కూడా బాగానే వచ్చింది. వెనక్కి తిప్పుతుంది మళ్ళీ దాన్ని. సెవెంత్ది కూడా పర్లేదు గైస్, బాగానే వచ్చింది.
ఇప్పుడు ఎయిత్ది గాయస్. ఎయిత్ దానికి మళ్ళీ పిండి వేసుకుంటుంది. నొక్కుతుంది గాయస్. ఇది కూడా పర్లేదు గాయస్, బాగానే వచ్చింది ఎయిత్ది కూడా. ఇప్పుడు ఫైనల్లీ నైన్త్ది గాయస్ చేస్తుంది. అది ఎంత బాగా వస్తుందో చూడాలి. పర్లేదు గాయస్, అది కూడా నీట్గానే చేసింది. ఫైనల్ది కూడా కంప్లీట్ అయిపోయింది గైస్ చేయటం. మా చెల్లైతే ఇవి కంప్లీట్ చేసేసింది గైస్. వీటిని ఒక బౌల్లో పెట్టుకుంది. ఇప్పుడు ప్లేట్ని క్లీన్ చేసేటానికి వెళ్ళింది. క్లీన్ చేసి తీసుకొస్తుందంట. అలానే చూస్తూ ఉండండి మా వీడియో. ఫస్ట్ దీని మీద పిండి వేసుకొని దాని మీద చపాతీ చేసాం కదా గైస్, అది వేసుకోవాలి. తర్వాత అయితే మేము చూపించేటట్టు అయితే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి గాయస్. మీరు ట్రయాంగిల్ షేప్లో అయితే ఇలా కట్ చేసుకోవాలి గైస్. ఆ చపాతీని చేసిన చపాతీని మా చెల్లి అయితే కట్ చేస్తుంది. మరి అది వచ్చిందో రాలేదో చూడాలి గైస్. ఒక షేప్ వచ్చింది గైస్ మా చెల్లికి. మరి మేమైతే కొన్ని ఇలా కట్ చేసుకున్నాం గైస్. ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. మేమైతే సెకండ్ది ఇలా తీసుకున్నాం గైస్ కట్ చేయడానికి. చూడండి, సో కొన్ని అయితే మేము ఇలా కట్ చేసుకున్నాం గైస్. తర్వాత ఏం చేయాలో చూపిస్తున్నాం చూడండి. మీరు అదే ప్రాసెస్లో ఫాలో అవ్వండి గైస్, మీకు మంచిగానే వస్తాయి. సమోసా షేప్లో మేమైతే కొన్ని కట్ చేసుకోలేదు గైస్. అవి చూపిస్తున్నాం, ఆ ప్రాసెస్ చూడండి. ఇలా అయితే నొక్కుకోవాలి గైస్. ఆ తర్వాత అయితే ఆనియన్స్ వేసుకోవాలి గైస్ దానిపైన. ఇంకోటి అలా నొక్కుకోవాలి గైస్. దానిపైన పెట్టాలి గైస్, ఆనియన్స్ పైన. అదే ప్రాసెస్ మీరు మెయింటైన్ చేయండి గైస్. మా చెల్లి చేసినట్టే మీకు బాగా వస్తుంది.
అదైతే అలా నొక్కుకొని పక్కన అయితే పెట్టుకోవాలి గైస్. చెల్లి అయితే ఇంకా 2 తీసుకొని వాటి మీద ఆనియన్స్ పెడుతుంది గైస్. ఇంకోటి తీసుకుంది గైస్ మళ్ళీ ఆనియన్స్ పెట్టడానికి. ఇదే ప్రాసెస్ మీరు చేయండి గైస్, మీకు కూడా బాగా వస్తుంది రెసిపీ. మీకు కావాలంటే టొమాటోస్, పచ్చిమిర్చీస్ కూడా పెట్టుకోవచ్చు గైస్. అలానే కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది రెసిపీ. మేమైతే ఓన్లీ ఆనియన్సే తీసుకున్నాం గైస్, అవి ఏం తీసుకోలేదు. పచ్చిమిర్చి, కరివేపాకు అవి ఏం తీసుకోలేదు గైస్. టమాటాలు అవి ఏం తీసుకోలేదు, ఓన్లీ ఆనియన్సే తీసుకున్నాం మేము. మా చెల్లి అయితే 3 చేసింది గైస్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చేస్తాకి ప్రిపేర్ చేస్తుంది గైస్. ఇంకోటి కట్ చేస్తుంది గైస్. మేమైతే ఆ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి గైస్. మీతో పాటు నేను కూడా చూస్తాను. నేను ఓన్లీ వీడియో తీస్తున్నాను అంతే గైస్, ఇంకేం చేయట్లా. మొత్తం మా చెల్లిదే గైస్ ప్రాసెస్, మొత్తం నాదేం లేదు. కొంచెం పోయింది గైస్, ఒక 4 షేప్సే వచ్చినాయి. మిగతాది పోయింది గైస్, అందుకని తీసేసింది మా చెల్లి. పోయింది కూడా రౌండ్ చేసుకొని మళ్ళీ మీరు ఇంకా ట్రయాంగిల్స్ కట్ చేసుకోవచ్చు గైస్. మళ్ళీ చేసుకొని అదే ప్రాసెస్లో కట్ చేసుకోవచ్చు. చెల్లి కట్ చేస్తుంది గైస్, అది చేసి. మీరైతే ఆనియన్స్ వేయించుకొని అలా లోపల పెట్టుకోవచ్చు గైస్, చపాతీ లోపల. వద్దనుకుంటే పచ్చివైనా పెట్టుకోవచ్చు. మేమైతే పచ్చియే పెట్టుకున్నాం గైస్, వేయించుకోలేదు, ఓన్లీ పచ్చియే పెట్టుకున్నాం. మీకు కావాలంటే అలా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు వేపుకొని పెట్టుకోవచ్చు గైస్. మా చెల్లి కట్ చేస్తుంది చూడండి గైస్. మీకు కావాలంటే దీన్ని వేరే షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు గైస్, ఇదే షేప్ అవసరం. మీకు కావాల్సినంత షేప్ కట్ చేసుకోవచ్చు. మేము కట్ చేసుకున్న ప్రాసెస్ అయితే అవసరం లేదు, మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. మేమైతే కొన్ని అయితే కట్ చేసాం గైస్, వాటికి మళ్ళీ ఆనియన్స్ పెడుతున్నాం. ఇంకా కట్ చేయాల్సిన ప్రాసెస్ ఇంకా ఉంది. అయితే ఇట్లా పెట్టుకుంటుంది గైస్, మీరు కూడా అదే ప్రాసెస్ మెయింటైన్ చేయండి, సేమ్ అలానే పెట్టుకోండి. మీకు కావాలంటే షేప్లు మార్చుకోవచ్చు. మేము తీసుకున్న షేప్లా అయితే అవసరం లేదు, మీరు వేరేలాగైనా కట్ చేసుకోవచ్చు. మేమైతే ఇలా కట్ చేసుకున్నాం. అయితే దాంట్లో ఆనియన్స్ జప్ చేస్తుంది గైస్, అవి కట్ చేసిన వాటిల్లో పెడుతుంది ఒక్కొక్క ఆనియన్.
చెల్లి అయితే కొన్నిట్లో ఇలా ఆనియన్స్ పెట్టేసుకుంది గైస్, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇంకా కట్ చేస్తుంది వాటిని. మీకు మా వంటలు చిన్న చిన్న వంటలు కావాలంటే కమెంట్ చేయండి గైస్. మేము అంత పెద్ద పెద్ద వంటలు ఇంకా నేర్చుకోలేదు గైస్. ఇప్పుడిప్పుడే వంటలు ప్రాసెస్ మొదలు పెట్టాను గైస్. మాకు అంత వంటలు రావు, ఏదో చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాం. మీరు చిన్న చిన్న వంటలు ఏమేమి కావాలన్నా నాకు కమెంట్ రూపంలో చెప్పండి గైస్. నేను మా చెల్లి చేస్తాకి ట్రై చేస్తాం. ఇప్పుడైతే మా చెల్లి కట్ చేసింది కదా గైస్, వాటి మీద ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ పెడుతుంది. ఇలానే చూస్తూ ఉండండి చెల్లి ఎలా పెడుతుందో. ఇదే ప్రాసెస్ పెయింటింగ్ చేయండి గైస్. నా చెల్లి చేసినట్టే మీకు బాగా వచ్చింది. ఇంకోటి కట్ చేస్తుంది గైస్, మళ్ళీ అది ఎలా వస్తుందో చూడాలి. వాటిని అయితే కట్ చేసి అయితే తీస్తుంది గైస్. దీంట్లో అయితే మళ్ళీ ఆనియన్స్ పెడుతుంది గైస్.
ఇంకో పెద్దది తీసుకుంది గైస్ కట్ చేయడానికి. మరి అది ఎలా వస్తుందో చూద్దాం. చిన్నగా అయితే మా చెల్లికి టైం ఎక్కువ పడుతుంది అంత గైస్, అందుకే పెద్దది చేసి తీసుకుంది. మరి అది ఎలా కట్ చేసిందో చూద్దాం గైస్. తో పాటు నేను కూడా చూస్తూ ఉంటాను. పర్లేదు గైస్, బాగానే వచ్చింది అట్లా అనిపిస్తుంది. మరి చూడాలి ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు వాటి మీద మళ్ళీ ఆనియన్స్ పెడుతుంది గైస్ మా చెల్లి, కట్ చేసిన వాటి మీద. మీరు కూడా ఇదే ప్రాసెస్ మెయింటైన్ చేయండి గైస్, బాగానే వస్తుంది మా చెల్లికి వచ్చినట్టే. ఎవరన్నా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి గైస్, ట్రై చేస్తే. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గైస్. మళ్ళీ మీకు ఎలాంటి వంటలు కావాలంటే ఆ వంటలు కామెంట్ చేయండి. ఓన్లీ చిన్న వంటలే గైస్, మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఓన్లీ చిన్న వంటలే కామెంట్లో చెప్పండి. మేము పెద్ద వంటలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఓన్లీ చిన్న వంటలతోనే స్టార్ట్ చేస్తున్నాం గైస్. పెద్ద వంటలు అయితే మీకోసం మేము ట్రై చేస్తాం గైస్. చెప్పండి ఏం కావాలో, మేము ఎలాంటి రెసిపీస్ చేయాలో చెప్పండి కామెంట్ రూపంలో. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గైస్. ఈ వీడియో చూసి ప్లీజ్ అందరూ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లి అయితే ఇంకా పెద్దది తీసుకుంది గైస్, టైం వేస్ట్ అయిపోతుందని చూడండి గైస్. మా చెల్లి అయితే పెద్దది తీసుకుందని చెప్పా కదా గైస్, అవి ఇంకా పెద్దగా కాస్తుంది గైస్, తొందరగా అయిపోవాలని చూడండి గైస్. ఎట్లా వస్తాయో చూడాలి గైస్.
పర్లేదు గైస్, 3-4 అయితే బాగానే వచ్చినాయి. 3-4 ఇంకా మిగతా ఎలా వస్తాయో చూడాలి గైస్. ఇంకా పెద్దది చేసిద్దండ గైస్, అది కొంచెం పోయింది. 5 అయితే బాగా వచ్చాయి, ఇంకా మిగతా పిండి పోయింది గైస్, అందుకే మళ్ళీ చేస్తుంది వాటిని. ఎక్కుతుంది గైస్ బాగా. ఫ్రై కూడా కట్ చేస్తుంది గైస్, మరి అవి ఎలా వస్తాయో చూడాలి. మళ్ళీ పెద్ద చేసింది అన్న కదా, అది కూడా ఇప్పుడు కటింగ్ చేస్తుంది గైస్, ఇప్పుడు ఎలా వచ్చిందో చూడాలి. పర్లేదు గైస్, బాగానే వస్తుంది చూస్తుంటే, మరి వచ్చిద్దో పోయిద్దో చూడాలి గైస్. పర్లేదు గైస్, అవి కూడా బాగానే వచ్చినాయి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ది గైస్, మరి ఇది ఎలా వచ్చిందో లాస్ట్ది చూడాలి గైస్. కట్ చేస్తుంది గైస్, మరి అది ఎలా వస్తుందో చూడాలి లాస్ట్ది. తో పాటు నేను చూస్తూనే ఉంటాను, మీరు కూడా చూస్తూనే ఉండండి గైస్. మా చెల్లి అయితే వాటి మీద కట్ చేసింది కదా గైస్, వాటి మీద ఆనియన్స్ పెడుతుంది మళ్ళీ ఆ షేప్ల మీద. ఫైనల్గా అయితే ఇలా చేసుకోవాలి గైస్. ఇలా ప్రాసెస్ ఇలా ఉంటుంది గైస్, అది చేసుకోవాలి. మీరు నేను చెప్పినట్టు ఫాలో అయితే బాగానే వస్తుంది గైస్ రిజల్ట్స్. ఇదే విధంగా చూడండి వీడియో మొత్తం.
వీటిని అయితే అడ్జస్ట్లో అయితే నొక్కుకోవాలి గైస్, అప్పుడు సమోసా షేప్లో వస్తాయి గైస్ చూస్తానికి. సో ప్రాసెస్ అయితే ఇది గైస్ మొత్తం. సో మన ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది గైస్ ఫైనల్గా. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి ఏం చేయాలో చూపిస్తాం చూడండి గైస్. ఇప్పుడైతే మేము మూకిడి పెట్టుకుంటున్నాం గైస్ పొయ్యి మీద. ఫస్ట్లో మూకిడి పెట్టాక ఫస్ట్లో మిగిలిన ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేయించుకోవాలి. అవన్నీ కరివేపాకు వేసి, కావాలంటే పచ్చిమిర్చి టమాటా కూడా వాడచ్చు గైస్. మేమైతే అవి వాడట్లేదు ఇప్పుడు. మేము ఓన్లీ ఆనియన్ అని కరివేపాకే యూజ్ చేస్తున్నాం గైస్. మా చెల్లి అయితే నూనె వేస్తుందంట గైస్, చూపిస్తుంది చూడండి. ఇప్పుడైతే నూనె అంతా కాగిందంట గైస్. ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తుంది గైస్. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పాలి గైస్. ఇంకా కొంచెం నూనె వేసుకోండి గైస్. గోల్డెన్ కలర్ వచ్చాక అయితే మా చెల్లి కరివేపాకు వేస్తుందంట గైస్. వేస్తుంది చూడండి గైస్. మా చెల్లి కరివేపాకు కూడా వేసి తిప్పుతుంది గైస్. బాగా మిక్స్ చేయాలంట వాటిని. చేస్తుంది చూడండి గైస్. దాంతో పాటు నేను కూడా చూస్తూ ఉంటాను. ఇప్పుడు మూత పెట్టాలి గైస్ చిన్నగా. అప్పుడు ఇంకా బాగా ఉంటాయి గైస్. ఒక 2 minutes 3 minutes అలా మూత పెట్టుకోవాలి గైస్. సో మా చెల్లి అయితే అది మూత పెట్టింది అన్నారు కదా గైస్, అది అయిపోయిందంట. ఇప్పుడు వాటిని వేరే ప్లేట్లో తీసేస్తుంది గైస్. బాగా మిక్స్ కొట్టేయాలి గైస్, అప్పుడే కలర్ వస్తాయి. తీసేస్తుంది చూడండి గైస్ ప్లేట్లో. మా చెల్లి అయితే పక్కన పెట్టేసింది గైస్. ఇప్పుడు ఆ యాపటాకి నూనె వేస్తుంది గైస్. మీరు చూడండి మా చెల్లి అంత వేస్తుందో. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే తక్కువ వేసుకుంటున్నాం గైస్. ఆయిల్ ఎక్కువ వేసుకోవట్లేదు. మాది తక్కువే కాబట్టి మేము తక్కువ వేసుకున్నాం గైస్. వాటికి సరిపడా అంత. మా చెల్లి అయితే నూనె కాగాలంటే గైస్ అందుకు వెయిట్ చేస్తుంది. మీకు ఆనియన్స్ ఎలా రావాలో చూపిస్తా చూడండి గైస్. సేమ్ అలా రావాలి గైస్. లాస్ట్ ఇంకా బాగుంటుంది రెసిపీ. కరివేపాకు కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు గైస్. మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాం.
మీకు సరిపడా అంతా యూస్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడైతే ఇందాక రెడీ చేసుకున్నాం కదా గైస్, అవి అయితే ఇప్పుడు నూనెలో వేస్తున్నాం. నూనె కాగిపోయిందంట మా చెల్లికి, అవి వేస్తుంది గైస్. ఫస్ట్ది అదే. ఇంకోటి వేస్తుంది చూడండి గైస్. ఈ ఆరెంజ్ కలర్ లో వచ్చే వరకు వేపాలంట గైస్. నాకు తెలియదు, మరి మధ్యలో వేస్తుంది. మరి అది ఎలా వస్తుందో చూడాలి గైస్. గొడేస్తుంది గైస్ మళ్ళీ. మీకైతే ఎలా రావాలో చూపిస్తున్నా చూడండి గైస్. ఇలా రావాలి గైస్. సేమ్ అదే ప్రాసెస్ రావాలి గైస్. మా చెల్లి అయితే తీసేస్తుంది గైస్, వచ్చినాయి అనుకుంటా. ఇంకా వేస్తుంది గైస్ మా చెల్లి. ఈసారి ఎక్కువ వేస్తానంటుంది, మరి ఏమైతే చూడండి. నాకు తక్కువ వేసింది, ఇప్పుడు ఎక్కువ వేస్తుంది. చూడండి గైస్, మీతో పాటు నేను చూస్తూనే ఉంటాను. తిప్పుతుంది గైస్, ఎక్కువ వేసింది అన్నా కదా, తిప్పుతుంది. మరి ఎలా వస్తాయో చూడాలి ఈసారి. ఫస్ట్ అయితే బాగానే వచ్చినాయి గైస్ ఆరెంజ్ కలర్లో. సెకండ్ వేసినవి ఎలా వస్తాయో చూడాలి. అవి అయిపోయినాయి అయితే మా చెల్లి ఒక గిన్నెలోకి తీసుకుంది గైస్. ఇప్పుడు సెకండ్ టైం వేసా అన్నా కదా, అవి కూడా అవి ఆ గిన్నెలోకి తీసాను చూడండి గైస్. ఇంకా వేస్తాను చూడండి గైస్. ఈసారి కూడా ఎక్కువ వేస్తుందంట గైస్ మా చెల్లి. వేయించినవి అయితే ఎలా వచ్చినాయి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి గైస్. ఇప్పుడు మేము వేయించినవి అయితే ఇలా వచ్చినాయి గైస్, చూడండి. అయిపోయినాయి అంట గైస్. థర్డ్ టైం వేసినవి కూడా బాగానే వచ్చినాయి అంట గైస్. అవి కూడా తీసేస్తుంది చూడండి గైస్. నేను కూడా చూస్తూనే ఉంటాను మీతో పాటు. నేనైతే వీడియో తీయడమే గైస్, మొత్తం ప్రాసెస్ మొత్తం మంచిదే గైస్. నేను అసలు ఏం చేయట్లే, ఓన్లీ వీడియో ఒక్కటే షూట్ చేస్తున్నా గైస్. ఈసారి
కొంచెం ఎక్కువ వేసేసినట్టుంది గైస్. వేపుతాకి ఇది కూడా తీసేస్తుంది గైస్. అయిపోయినాయి అంట మా చెల్లికి. అది కూడా గిన్నెలోకి తీసేస్తుంది గైస్. అలానే చూడండి గైస్, మా చెల్లి చెప్పిన ప్రాసెస్లో ఫాలో అయితే మీకు కూడా బాగానే వస్తుంది గైస్ రెసిపీ. మాకైతే చూస్తానికి బాగానే ఉంది గైస్. రెసిపీ బాగానే వచ్చింది అనుకుంటున్నాం. ఇంకా టేస్ట్ చేసి చూడాలి గైస్ ఎలా వచ్చింది అనేది. ఇంకా వేస్తుంది గైస్, ఇంకా ఉన్నాయంట. ఇంకా వేస్తుంది ఫోర్త్ టైం కూడా. ఫైనల్లీ దగ్గరికి వచ్చింది గైస్, అయిపో వస్తుంది. ఇంకా కొంచెం ఉన్నాయి గైస్, అన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఒకేసారి వేసేసి డ్యాన్స్ చూడాలి గైస్. అయ్యే వరకు అయితే మా చెల్లి వెయిట్ చేస్తుంది గైస్. తిప్పుతుంది గైస్. ఇప్పుడు ఏమి అంట తిప్పుతుంది, ఇంకో చోట ఆగలేదని తిప్పుతుంది గైస్. సార్ చూపిస్తా చూడండి గైస్. చెప్పండి గైస్ ఎలా వచ్చిందని వీడియో చూసి. కొంచెం కమెంట్ రూపంలో చెప్పండి గైస్ ఎలా చేసామనేది. చెప్పాను కదా గైస్ మీకు ఇందాక మేము ఇప్పుడిప్పుడే వంట స్టార్ట్ చేస్తామని. సో అవి అయితే ఎగినాయి అంట గైస్. మా చెల్లి అయితే బయటికి తీసేస్తుంది ఇప్పుడు. ఫస్ట్ టైం ఎగినాయి కూడా. ఇప్పుడు ఇంకా ఉన్నాయని చెప్పా కదా గైస్ ప్లేట్లో. అవి కూడా అవి ఈసారి ఎక్కువ వేసేసిద్ది అంట గైస్. మరి అవి ఎలా వస్తాయో చూడాలి. మరి ఎక్కువ వేసిద్దో తక్కువ వేసిద్దో. తక్కువ వేసిందంట గైస్, ఎక్కువ వేయలేదంట. అవి కూడా ఇప్పుడు వేస్తుంది గైస్ ఫస్ట్ టైము. మరి ఎలా వస్తాయో చూడాలి గైస్.
ఇప్పుడైతే మా చెల్లి తిట్టుంది గైస్, ఎంతమాల ఏడుస్తుంది, ఏదో వేగిపోయినాయి అంట గైస్, ఎంతమాల ఎత్తుంది ఇప్పుడు తిప్పి. ఇప్పుడు తీసేస్తుంది గైస్, గిల్లోకి అయిపోయినాయి అంట, వేగిపోయినాయి అంట, ఇప్పుడు తీసేస్తుంది. చెల్లి అయితే మళ్ళీ వేస్తుంది గైస్, 6th టైము వచ్చినాయి అనుకుంటా గైస్, నాకు తెలియదు, మరి నేను వీడియో తీస్తున్నా కదా, మా చెల్లె చూపించాలి, అది వచ్చినాయో లేదు, అయిపోయినాయి అంట గైస్, కంప్లీటెడ్ అంట గైస్. లాస్ట్గా చూపిస్తుందంట, చూడండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి గైస్, బాగానే వస్తుంది. అయిపోయినాయి అంట గైస్, మా చెల్లి అయితే తీసేస్తుంది ఫైనల్, ఇంకా మొత్తం అయిపోయింది ప్రాసెస్, మొత్తం వేపేసిందండి, లాస్ట్ కూడా తీసేస్తుంది గైస్, దీనిలో చూడండి. ప్రాసెస్ మొత్తం అయిపోయింది గైస్. సో ఇది మనం గిన్నెలో ఎందుకు వేసుకున్నాం అంటే గైస్, ఉప్పు కారం కూడా కలుపుకోవచ్చు, ఇంకా టేస్టీగా వస్తుంది ఈ డిష్, అందుకని మేము గిన్నెలో వేసుకున్నాం గైస్. మా చెల్లి అయితే ఇప్పుడు ఉప్పు కారం కలపబోతుంది గైస్. సో మేమైతే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం గైస్ ఫస్ట్, తర్వాత కారం వేస్తున్నాం గైస్. ఇప్పుడు దాన్ని అయితే మా చెల్లి గరిటతో మిక్సింగ్ చేసింది గైస్, చూడండి. మనం ముందు ఎంచుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడు వాటిని కూడా మిక్స్ చేస్తున్నాం గైస్, ఇంకా బాగుంటుంది డిష్. వాటిని కూడా మిక్స్ చేస్తే బాగా మిక్స్ చేస్తుంది గైస్ మా చెల్లి, బాగుంటుందని. మూత పెట్టి ఇంకా షేక్ చేస్తుంది గైస్ వాటిని. ఫైనల్గా ఇలా అయితే వస్తుంది గైస్ ఈ డిష్. మీరు ఎవరైనా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి గైస్ ఎలా వచ్చిందో. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు గైస్, ఈ వీడియో చూసి చేయండి. అలానే డిష్ ట్రై చేసామని కామెంట్లో చెప్పండి గైస్, ఓకేనా.